శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. అంతన్నారు ఇంతన్నారు, ఇకపై పైరసీ లేదన్నారు, సైట్లు బ్లాక్ అన్నారు. కానీ ఏమైంది? ఉదయం సినిమా రిలీజ్ అయితే సాయంత్రానికి పైరసీ వచ్చేసింది. రవి అరెస్టును అచీవ్మెంట్గా ప్రకటించుకున్న పోలీసులు ఇప్పుడు ఎక్కడున్నారు? సవాల్ చేస్తే సత్తా చూపిస్తామన్న కాకీలు ఇప్పుడేం మాట్లాడతారు? వారి ప్రతాపం అంతా ఐబొమ్మ రవిపైనేనా, ఇతర పైరసీ సైట్లపై కాదా? ఈ పైరసీ ప్రింట్లతో పైరసీ ముఠా పోలీసులకు సవాల్ విసిరిందా? అంతా అయిపోయిందన్నారు, సైట్లు బ్లాక్ చేశామన్నారు. కానీ సమస్య అలానే ఉందని ప్రూవ్ చేసిన సైబర్ కేటుగాళ్లు. రిలీజ్ అయిన రోజు సాయంత్రమే కనిపించిన పైరసీ మూవీలో బొమ్మను మూసేసిన, మూవీ రూల్స్ లో రూల్ చేస్తున్న పైరసీ. సైట్ మారింది, క్యాండిడేట్ మారాడు, కానీ పైరసీ మాత్రం ఆగలేదు. నిజానికి హైదరాబాద్ పోలీసులకి ఇది దిమ్మ తిరిగే షాక్ అనే చెప్పాలి. నిజానికి పైరసీకి చెక్ పెట్టామని చెప్పుకుంటున్న హైదరాబాద్ పోలీసులను వెక్కిరిస్తూ సరికొత్త సవాల్ను విసిరారు పైరసీ కేటుగాళ్లు. మా పైరసీ ప్రపంచంలో మీరాపింది చిటికెడంతా అని చెప్పకనే చెప్పారు. దీంతో రవిని అరెస్టు చేసి భారీ ప్రెస్ మీట్ ని పెట్టి ఇక పైరసీ అంతమైపోయిందని ఇప్పటి వరకు జబ్బలు చర్చుకుంటున్న పోలీసులు ఇప్పుడేం సమాధానం చెప్తారో వినాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అది తెలుగు సినిమాలను కాదు, ఏ సినిమా ఇండస్ట్రీనైనా పైరసీ మాఫియా వదలటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా విడుదలైన ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో ప్రత్యక్షమవుతున్నాయి. కానీ ఈసారి మరో ముందడుగు వేశారు. తమ సహచరుడిని అరెస్టు చేశారన్న కోపమో, పోలీసులు చేసిన వ్యాఖ్యలతో ఈ గోలు హట్టయ్యాయో ఏమో కానీ ఉదయం సినిమా రిలీజ్ అయితే సాయంత్రానికే పైరసీ మూవీలను మూవీ రూల్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. ఈ వీకెండ్ లో 4 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని యావరేజ్ టాక్ తెచ్చుకోగా కొన్ని హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కానీ ఈ 4 సినిమాలు ఇప్పుడు పైరసీ సైట్లలో ప్రత్యక్షమయ్యాయి. నిజానికి ఇది ఆ మూవీ నిర్మాతలకు గట్టి దెబ్బే అని చెప్పాలి. నిజానికి ఐబొమ్మ కంటే మూవీ రూల్స్ తోనే నిర్మాతలకు భారీ నష్టం. ఐబొమ్మలో HD ప్రింట్లు మాత్రమే వస్తాయి. కానీ మూవీ రూల్స్ లాంటి సైట్లలో కెమెరా ప్రింట్ ను రిలీజ్ అయిన మరుసటి రోజే అప్లోడ్ చేస్తారు. దీంతో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పోలీసుల తీరుపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఐబొమ్మ రవిని పట్టుకోవటంలో చూపించిన శ్రద్ధ ఇతర వెబ్సైట్లపై పెట్టడం లేదనేది ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ. అంతేకాదు, ఇప్పుడు కొత్త చర్చ కూడా ప్రజల్లో జరుగుతుంది. రవి కొందరు నిర్మాతలపై విమర్శలు కురిపించడం, పోలీసులకు సవాల్ విసరడం, తాను జనాలకు మంచి చేస్తున్నానని చెప్పుకోవటం, ఇలాంటివి చేయటం వల్లే పోలీసులు ఎక్కువగా అతడిపై ఫోకస్ చేశారనే చర్చ జరుగుతుంది. చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి? పోలీసులు ఏమంటే దమ్ము ఉంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల యొక్క డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు, చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను మనం, అట్లా చెప్పేది కాదు. ఈరోజు ఆయన అంత పెద్ద తోపు మాటలు చెప్పినవాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు. సో ఎవరు కూడా అలాంటి ఆయన స్టేట్మెంట్ ఉంది, దమ్ము ఉంటే పట్టుకోండి అని చెప్పి చాలాసారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు. సో తెలుసు ఇప్పుడు అందరికీ. సో చాలా అంటే చాలా నష్టం జరిగింది. సో ఆయన దగ్గర నుంచి మనము 3 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 3 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, CPUs, HDDs, పెన్ డ్రైవ్స్, పాస్బుక్స్, ఆల్మోస్ట్ ఆయన దగ్గర 35 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది. దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది. సో మూవీ రూల్స్ లాంటి ఇతర వెబ్సైట్ల ఆట కట్టించాలంటే వారు కూడా ఛాలెంజ్ చేయాలా? అప్పుడే వారిని పట్టుకుంటారా అనే చర్చ జరుగుతుంది. అంతేకాదు, రవిని పట్టుకోవడం వెనుక బడా నిర్మాతల ఒత్తిడి ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి రిలీజ్ అయిన సినిమాలన్నీ చిన్నవే. ఇప్పుడు దెబ్బ పడింది కూడా వారికే. అందుకే వారి కష్టాలు పోలీసులకు కనిపించడం లేదా అనే చర్చ కూడా జరుగుతుంది. OTT యాప్స్లోని సినిమాలను ఐబొమ్మలో పెట్టిన రవిని పట్టుకోవడం పెద్ద అచీవ్మెంట్గా ప్రకటించుకున్నప్పుడు వీరి సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదు అనేది ఇప్పుడు అస్సలైన ప్రశ్న. ఇప్పుడు ఈ అంశాలే కొత్త అనుమానాలను తెరపైకి తీసుకొస్తున్నాయి.
పైరసీ సైట్లను మూసివేయడానికి, నిర్వాహకులను పట్టుకోవటానికి జరిగే ప్రయత్నాల్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది స్పష్టంగా కనిపిస్తుందనేది ఓ ఆరోపణ. ఒక పెద్ద నిర్మాతకు లేదా డిస్ట్రిబ్యూటర్ సినిమా పైరసీకి గురైందని తెలిసిన వెంటనే వారు స్పందించే విధానం వేగంగా ఉంటుంది. అది మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. దీనిపై సాధారణంగా పోలీసులు కూడా వెంటనే దృష్టి పెట్టి ఆ సైట్లను బ్లాక్ చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ చిన్న సినిమాలు పైరసీకి గురైతే సిచ్యువేషన్ పూర్తిగా ఆపోజిట్ గా ఉంటుంది. మరి పెద్ద సినిమా పైరసీ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందా, చిన్న సినిమా పైరసీ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందా అంటే ఎలాంటి అనుమానం లేకుండా చిన్న సినిమా అని చెప్పవచ్చు. ఎందుకంటే 100 కోట్లు పెట్టి సినిమా తీసే నిర్మాతలు టికెట్ రేట్లను పెంచుకుంటారు, రిలీజ్కి ముందే బిజినెస్ పూర్తి చేసుకుంటారు, ముందే ఓటీటీలతో బేరాలు మాట్లాడుకుంటారు. కానీ చిన్న సినిమాల పరిస్థితి మాత్రం అలా కాదు. మామూలుగానే ఆ సినిమాకు మార్కెట్ ఉండదు. అలాంటి సినిమాను థియేటర్లో ఏం చూస్తాంలే అనుకునే వారికి పైరసీ ఇప్పుడు ఆసరాగా నిలుస్తుంది. దీంతో చిన్న నిర్మాత చితికిపోతాడు. మనం ముందుగానే చెప్పుకున్నాం, సినిమా పైరసీ ఒకరి అరెస్టుతోనో ఒక ట్రెండ్ వెబ్సైట్ బ్లాక్ చేయడం వల్ల తీరిపోయే సమస్య కాదు అని. ఐబొమ్మ బ్లాక్ అవటం, రవి అరెస్ట్ అవడం అనేది తాత్కాలిక ఉపశమనమే. పైరసీ భూతాన్ని అంతం చేయాలంటే ఇంకా లోతైన నిర్మాణాత్మకమైన చర్యలు అవసరమనే వాదన గట్టిగా వినిపిస్తుంది. మరి ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? అసలు ఈ పైరసీని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? కాకీల ఎత్తులకు పైరసీ ముఠ ఎలా పై ఎత్తులు వేయగలుగుతుంది? పైరసీ జరుగుతుందని తెలుసు. ఆ పైరసీ సినిమా కళ్ల ముందే కనిపిస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి పోలీసులది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక సైట్ను మూసేస్తుంటే మరో వెబ్సైట్ ఎలా పుట్టుకొస్తుంది? ఈ పైరసీకి చెక్ పెట్టాలంటే చేయాల్సిందేంటి? అసలు ప్రింట్ పైరసీ ముఠా చేతుల్లోకి ఎలా వెళ్తుంది? నిజానికి పైరసీ మూవీ వెబ్సైట్లు అనేకం ఉన్నాయి. కానీ కొన్నిటిని సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేయగలరు. కానీ కొన్ని వెబ్సైట్లు మాత్రం అలా కాదు. వీటిని ఎన్నిసార్లు మూసేసినా వెంటనే కొత్త అడ్రస్లతో అదే పేరుతో తెరపైకి వస్తుంటాయి. దీనినే డొమైన్ హోపింగ్ అంటారు. ఒక డొమైన్ ను బ్లాక్ చేసిన వెంటనే దాని పేరును కొద్దిగా మార్చి మళ్ళీ ఆన్లైన్ లోకి తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మూవీ రూల్స్ ను బ్లాక్ చేస్తే movies.sx లేదా movies.ac ఇలా వచ్చేస్తుంటాయి. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరుగుతుంది. దీనికి తోడు వీటి సర్వర్లన్నీ విదేశాల్లో ఉంటాయి. ఇలాంటి సర్వర్లను గుర్తించడం చాలా కష్టం. ఒకవేళ గుర్తించినా వాటిని మూసేయించడం న్యాయపరంగా అనేక చిక్కులను ఎదుర్కోవడం పెద్ద సవాల్. పోనీ మనీ ట్రాన్సాక్షన్ ద్వారా అయినా పట్టుకుందామంటే అది ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీటికి స్పాన్సర్స్ చేసేది బెట్టింగ్ యాప్సే. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్రిప్టో కరెన్సీలోనే ఉంటాయి. సో వీటిని ట్రాక్ చేయడం మరింత కష్టంగా మారుతుంది. చికిత్స కంటే నివారణే మేలు అనేది పైరసీ అడ్డుకట్టకు పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మూవీ రూల్స్, ఐబొమ్మ లాంటి సైట్లకు ప్రజల ఆదరణ చాలా ఎక్కువ. అందుకే ఐబొమ్మ రవి విషయంలో పోలీసులను అభినందించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఇంకా సెటైర్లు, విమర్శలు, మీమ్సే కనిపించాయి, వినిపించాయి. టెక్నాలజీ పరంగా కాస్త వెనుకపడడం, అనేక న్యాయ చిక్కులతో పాటు ఇలా ప్రజల్లో ఆదరణ ఉండటమే ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది. పైరసీని పూర్తిగా నిర్మూలించాలంటే కేవలం పోలీస్ చర్యలు సరిపో. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ న్యాయం జరిగేలా పరిశ్రమ కలిసికట్టుగా పోరాడాలి. డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఓటీటీ ప్లాట్ఫారంలు తమ సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసుకోవాలి. హెచ్డి ప్రింట్ లీక్లు జరగకుండా అడ్డుకట్ట వేయాలి. ఒక్క ఐబొమ్మని బ్లాక్ చేసినంత మాత్రాన పైరసీ ఆగే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి చేసే పని కాదు. ఇదంతా ఓ నెట్వర్క్. రవి జైల్లోనే ఉన్నాడు. మరి బయట రిలీజ్ అయిన గంటల్లోనే సినిమా వెబ్సైట్ లోకి ఎలా దర్శనమిచ్చాయి? దీనిని బట్టే అర్థమవుతుంది ఈ నెట్వర్క్ ఎంత పకడ్బందీగా నడుస్తుందో. విపిఎన్లు, టొరెంట్లు, ఎన్క్రిప్షన్, డీసెంట్రలైజ్డ్ స్ట్రీమింగ్ లాంటి పద్ధతులెన్నో మార్కెట్ లో యాక్టివ్ గా ఉన్నాయి. దీంతో ఏదో ఒక మార్గంలో పైరసీ వస్తూనే ఉంటుంది. డిమాండ్ ఉన్నంత కాలం ఈ సప్లై కొనసాగుతూనే ఉంటుంది. కొత్త పైరసీ వెబ్సైట్లు పుట్టుకొచ్చిన వెంటనే వాటిని గుర్తించి వెంటనే బ్లాక్ చేసే మెకానిజం ని ప్రభుత్వం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏర్పాటు చేయాలి. సినిమా కంటెంట్ ని అక్రమంగా ప్రసారం చేసే వారికి మరింత కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించే విధంగా ఉండాలి. కాపీరైట్ చట్టాలను బలోపేతం చేయాలి. ముఖ్యంగా ప్రొడ్యూసర్లు తమ కంటెంట్ ని స్ట్రీమింగ్ కానీ ఓటీటీలో విడుదల చేసేటప్పుడు అత్యుత్తమ డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ టెక్నాలజీని ఉపయోగించాలి. ఇది స్క్రీన్ రికార్డింగ్లు, డౌన్లోడ్లు, కాపీలు తీయకుండా కంటెంట్ ని రక్షిస్తుంది. ప్రతి కాపీకి ప్రత్యేకమైన కనిపించని వాటర్ మార్కింగ్ ని యాడ్ చేయాలి. అప్పుడే పైరసీ కాపీ ఎక్కడి నుంచి లీక్ అయిందో ఈజీగా తెలుసుకోవచ్చు.
నాణ్యానికి ఒకవైపు మరోవైపు మరో కథ ఉంది. నిర్మాతలు, ఇండస్ట్రీ వైఖరి, ఓటీటీల విధానం మారితేనే పైరసీ సమస్యల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ముందుగా ప్రేక్షకులకు అందుబాటు ధరలో టికెట్ రేట్లుండాలి. సినిమా క్వాలిటీని, బడ్జెట్ ని బట్టి చిన్న సినిమాలకు ఓ రేటు, పెద్ద సినిమాలకు ఓ రేటు ఉండేలా ఓ వ్యవస్థని రూపొందించాలి. ప్రేక్షకులు పైరసీ వైపు మళ్లకుండా మళ్లీ థియేటర్స్ కు వచ్చి సినిమా చూసేలా చర్యలు తీసుకోవాలి. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే అందుబాటు ధరల్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కంటెంట్ ను అందుబాటులో ఉంచాలి. డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కూడా మళ్లీ అందులో యాడ్స్ రావటం, మంచి క్వాలిటీ కావాలంటే అదనంగా చెల్లించాలని కోరటం, ఇవన్నీ కూడా పైరసీ వైపు ప్రజలను నడిపిస్తున్నాయి. సో ఇటు చట్టాలు పటిష్టం కావాలి, పోలీసులు మరింత అప్డేట్ అవ్వాలి. అదే సమయంలో నిర్మాతల్లో మార్పులు రావాలి. అప్పుడు కానీ ప్రజలు ఈ పైరసీని చీకొట్టి థియేటర్స్, ఓటీటీల వైపు నడవరు. అప్పటి వరకు ఐబొమ్మ కాకపోతే మూవీ రూల్స్ కాకపోతే తమిళ్ రాకర్స్, అదే కాకపోతే మరో సైడ్ ఎలా పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటిని ఆదరిస్తూనే ఉంటారు.